నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆహార ఆరోగ్య భద్రతను అందించే పంటల్లో మునగ ఒకటి. మనిషికే కాదు భూమికి అనేక రకాలుగా ప్రయోజనకారిగా ఉన్న మునగ ప్రస్తుతం రైతులకు ఆదాయ వనరుగా ఉంటుంది. సాధారణ పంటల సాగులో సమస్యలే తప్ప లాభాలు ఉండవని గుర్తించిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి విపణిలో ఎప్పుడు డిమాండ్ ఉండే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆర్జించి పెట్టే మునగ సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రధాన పంటగా ఉల్లి సాగు చేస్తున్న ఈ సాగుదారు అందులో మునగను అంతర్ పంటగా పండిస్తూ ప్రతి పంటకు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 20 ఏళ్లుగా మునగ సాగుతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న రైతు శివారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ప్రత్యేక ముఖాముఖిని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. నమస్తే, నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ పెద్ద. పంట సాగులో మునగది ప్రత్యేక స్థానం. ఆకు మొదలుకొని విత్తనం వరకు మధ్యలో పంట తీసుకున్న ఎటు చూసినా లాభాలే. మంచి దిగుబడి సాధిస్తే మంచి లాభాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఉండవల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాకు చెందిన రైతు శివారెడ్డి. మనతో పాటు ఇప్పుడు రైతు శివారెడ్డి గారు ఉన్నారు. మరి మునగ సాగులో ఆయన అనుభవం ఏ విధంగా ఉంది, పంట యాజమాన్యం ఎలా ఉంటుంది, దీని చీడపీడల నివారణ ఎట్లుంటుంది, దిగుబడి ఎట్లుంటుంది అనే ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకుందాం. నమస్తే శివారెడ్డి గారు. నమస్తే. ముందుగా అసలు మీ వ్యవసాయ ప్రస్థానం ఎట్లా సాగింది? మునగ తోట వ్యవసాయం ఎలా సాగింది? మెయిన్ ఉల్లిపాయ వేస్తాం నాన్న. ముందల ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలో సాల్మిన్ పెడతాం. చూడు, ఇది 3 గజాలు తోలి వచ్చు. సాల్మిన్ 2 గజాలకు మొక్క పెడతాం. ఉల్లిపాయలు పీక్కిన తర్వాత 6 నెలలు ములక్కాయలు వస్తాయి మనకి. ఓకే, అంటే ఈ మునగ తోట పెట్టి మధ్యలో ఉల్లి వేస్తారా? ఉల్లిపాయ వేసి ఉల్లిపాయల మొలకలు పెడతాం. ఓకే, మధ్యలో ఇది అంతర పంట. ముఖ్యమైన పంట కాదు, అంతర పంటకి వేసి ఈ ములక్కాయల మార్కెట్కి మనం కొన్ని మార్కెట్కి వేసుకుంటాం. రైతు సోదరులకి కొన్ని మంది విత్తనం వేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీ అనుభవము 20 సంవత్సరాలు అంటున్నారు వ్యవసాయంలో. మొట్టమొదట ఈ మునగ సాగు అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు? మునగ తోట దాదాపు ఇది 20 సంవత్సరాల నుంచి పై మాటే. ఎందుకంటే ఒక ఆఫీసులో మనకు శర్మ గారని మద్రాసు నుంచి ఉండవిల్లో ఒక్కొక్కళ్ళకి ఒక 50 గ్రాములు విత్తనాలు ఇచ్చాడు. ఒక కిలో తెచ్చి ఒక 20 మందికి 25 మందికి రైతులకి. దాన్ని మనం ఏం చేసామంటే రైతులందరూ దాన్ని డెవలప్ చేశారు. దాదాపు పెనమాక ఉండవిల్లి ఇక్కడ 500 ఎకరం దాదాపు వేస్తారు ములగలు. చుట్టుపక్కల ప్రాంతం 500 ఎకరం వేస్తారు. కొంతమంది ఏమన్నా పచ్చికాయలు అమ్ముకుంటారు, కొంతమంది ఏమన్నా విత్తనాలు తీస్తారు. ఓకే, విత్తనాలు అమ్ముకుంటాం, పచ్చికాయ అమ్ముకుంటాం. దీనివల్ల మంచి ఆదాయం ఉంది. యాక్ కూడా మేకలు తింటాయి, గేదెలు తింటాయి, గొర్రెలు తింటాయి. ఇది పప్పులో కూడా ఉపయోగపడవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మాత్రం అయితే మన మేకలకి పారణ పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా 2-3 ఎకరాలు వేసుకోవచ్చు మొలకలు. ఎందుకంటే ఆకు మేకల పనికి వస్తుంది. అయితే ఈ విత్తనం మీరు పెట్టిరు కదా, ఇప్పుడు మీకు ఇచ్చిన శర్మ గారు. అవునవును. మొట్టమొదటి పెట్టినప్పుడు ఫస్ట్ దిగుబడి ఎట్లుండే? ఫస్ట్ దిగుబడి ఒక 4-5 సంవత్సరాలు మాత్రం తెగ్గాసేసింది. తర్వాత కొద్ది కమ్మిన తగ్గుంటూ వచ్చింది. ఇది వరకు చెట్టుకి 500 కాసాయి చెట్టుకి. ఇప్పుడు ఏం జరిగిందంటే కొద్ది తగ్గుంటే విత్తనం ఏం చేస్తున్నాంటే మనం మారవాల. ఈశోలో విత్తనం ఆశోలో విత్తనం ఈశోలో వేయాలి. ఆ పొలాన్ని తీసుకొచ్చి ఈ పొలాన్ని తీసుకెళ్ళి ఆ పొలం వేయాలి. భూమి మార్పుడు ఉండే తలకి ఏం జరిగింది అంటే ఎక్కువ దిగుబడి వస్తానికి అవకాశం ఉంటుంది మనకి. అంటే మనము ఇప్పుడు విత్తుకున్నాం. అవును సార్. పంట మొదలవుతుంది. మొదటి క్రాప్ ఎన్ని నెలలకు వస్తుంది? మొదట పంట వేసిన తర్వాత మనం 3 నెలలకి పోతా పిందె వస్తుంది. 3 నెలలకు పోతా పిందె ఏర్పడుద్ది. ఉల్లిపాయ పీకేటప్పటికి పోతా పిందె వస్తుంది. ఉల్లిపాయ పీకిన తర్వాత మనం 6 నెలల నాటికి కాయలు దిగుతాయి. 5 నెలలు అక్కడక్కడ మనం ఇంట్లో వాడుకోవడానికి కోసుకెళ్తాం. 6 నెలలకు మాత్రం మార్కెట్కి వేసుకోవచ్చు. బాగా దిగుతాయి 6 నెలలకి, బాగా ఫుల్గా దిగుతాయి. 6 నెలలు మాత్రం బాగా దిగుద్ది. మొదట 6 నెలలు బాగా దిగుద్ది కాయ. 6 నెలలు ఇప్పుడు వేసిన దగ్గర నుంచి 6 నెలల వరకు మనం గట్టి 3 నెలలు అమ్ముకోవచ్చు. ఇవాళ ములక్కాయ వచ్చి నీకు కిలో మద్రాసు వెళ్తుంది 50 రూపాయలు కిలో. ఇక్కడే కొంటమే. కాయ అంటే కాయ 5 రూపాయలు ఏడే పడిద్ది. మరికి మనం కనుక జనవరి 1కి కనుక కాయలు వచ్చేటట్టు వేసుకుంటే కిలో 100 రూపాయలు అమ్మింది నిడు. అంటే ఇప్పుడు జనవరి 1కి రావాలి, ఆ టైంలో రావాలి అంటే ఎప్పుడు వేసుకోవాలా? ఈ నెలాఖరులు వేసుకుంటే మనకు గ్యారెంటీకి వస్తాయి. ఈ నెలాఖరులు వేసుకుంటే అంటే ఇప్పుడు ఎట్లా తొలకరి వాహనాలు పడ్డాక వేసుకోవచ్చా? ఒకటి మా పొలం మాత్రం కాదు, ఇక్కడ తెలంగాణ రాయలసీమల ఎర్రనేల మాత్రం అప్పుడు జనవరి 1కి వస్తాయి. మా పొలం మాత్రం సీరియల్ నవికి ఏడన్నా కాయపడిద్ది. మేము 10 నెలలు 9 నెలలు పెడతాము.
మాకు ఇప్పుడు వస్తుంది కాపు. ఎందుకంటే నల్ల భూమి ఇది అవదు. మన ములగ తోట కల్లా ఎర్ర భూమి అయితే 2 కాపులు కాసిద్ది, బాగా కాసిద్ది. నేను విత్తనాలు దాదాపు తెలంగాణ ఒక 50 మంది రైతులకు ఇచ్చాను. నేను 50 మంది రైతులు కూడా బాగా కాసిందని ఫోన్లు చేస్తారు. ఒక ఎకరానికి వచ్చి 20,000 రూపాయలు పెట్టుబడి అయింది. మనం 20,000 రూపాయలు పెట్టుబడి ఒక కోతలో ఇచ్చేస్తాయి మనకి. ఎందుకంటే 10 బస్తాలు దిగినాయి అనుకో 10 రోజులు 20,000 వస్తాయి ఒక కోతకి. అట్లా బాగా తెలంగాణ కానీ రాయలసీమలు కానీ అయితే ఎకరానికి 100 కాడి నుంచి 200 కట్టలు కాస్తుంది. గ్యారెంటీగా. అంటే ఇప్పుడు ఈ 20,000 పెట్టుబడి అంటే దేనికి అవ్వచ్చు? 20,000 రూపాయలు పెట్టుబడి అంటే మనం మొక్క పెట్టిన కానీ స్టార్టర్ పెట్టి దున్నుతాం. ఇక ఆంధ్ర పిండి తీసుకుంటాం. ఆంధ్ర పిండో యాప్ పిండో లేకపోతే గేదెల ఎరువు లేకపోతే పశువుల ఎరువు ఏదో వేస్తాం. అట్లా పండించుకోవచ్చు, లేదా ముందు కట్టలు కూడా వేసి పండించుకోవచ్చు. అయితే అట్లా ఓన్లీ పెట్టుబడి అయితే పెట్టుకునేంత వరకు పెట్టుబడిగా వస్తుంది మనకి. 20,000 రూపాయలతో కాయలు వచ్చేస్తాయి అంతే. అంతే. అంటే ఎకరానికి ఎంత దిగుబడి ఉంటుండొచ్చు? ఎకరానికి నీకు దిగుబడి వచ్చి దాదాపు మనకు 200 కట్టల కాయలంటే దాదాపు 200 అంటే కట్టకి 500 కాయలు. 100 కట్టకి 50,000 లచ్చకాయ కాస్తుంది. లచ్చకాయ గ్యారెంటీ కాస్తుంది. లచ్చకాయ పని 50,000 కాసినా కాయ 2 రూపాయలు అమ్ముకున్నా ₹1,00,000 వస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రాంతం ఏంటంటే నల్ల భూములు ఉన్నాయి. అవును. అంటే ఇక్కడకి అక్కడ ఎర్ర నెలలకి దిగుబడి ఎట్లా ఉండే? మీరు ఎట్లా మీకు ఫస్ట్ దిగుబడి ఎలా వస్తుంది అంటే ఇది ములగ తోటకు మాత్రం 7 ఉండాలి. ఓకే. బాగా 7 ఉంటే ములగ తోట ఎక్కువ పడుద్ది. ఇప్పుడు మీరు మొదటిసారి వేసినప్పుడు ఎంత దిగుబడి తీసారు? మొదటిసారి ఈ సంవత్సరం కూడా మొదటిసారి ఏం లేదు. రైతు పెట్టుబడి బట్టి పొజిషన్ బట్టి మన బలాన్ని బట్టి ములక్కాయ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఉండే మనం కోసేసుకున్నాము, విత్తనాలు గుంజుకున్నాం ఈ కాయల్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్ని విత్తనానికి ఇప్పుడు విత్తనానికి గుంజుకున్నాము. విత్తనం వచ్చి మనం 20,000 ఇక్కడ అమ్ముతాం. లేదు పార్సల్ చేసి పంపిస్తే 30,000 మనం తీసుకుంటాం కిలోకి. అయితే ఇప్పుడు ఇది విత్తనం కదా. అవును. ఈ విత్తనం వచ్చే వరకు ఎన్నో పంట అవుతుంది. ఇది విత్తనం వచ్చేసరికి విత్తనం ఏముంది మనకు 3 నెలలు తయారైపోయింది విత్తనం. 3 నెలలు అంటే మనం పంట కోసుకుంటే కాయ కోసుకుంటే ఇంకా ముందలైపోయింది. కాయకి విత్తనానికి దాదాపు 50 రోజులు తేడా వస్తుంది. అంటే ఇప్పుడు ప్రతిదీ విత్తనంకి వదులుకోలేరు రైతులు. వదిలితే అసలు చెట్టు ఆగదుగా. ప్రతిదీ చెట్టు ఆగలేదుగా. మంచి కాయంతో చూసి మనం పొడి కాయని చూస్తాం. ఈ రకం ఉందయ్యా, ఈ రకం మార్కెట్కి వేసుకుంటాం కోసుకుని. ఈ మార్కెట్కి వేసుకుంటాం. ఈ కాయలో ఈ రౌండ్లో ఉండాలి కాయ. ఓకే. అది ఇట్లుంటే మార్కెట్ ఉంటుంది. అంటే కరెక్ట్ విత్తనానికి వదలాలంటే ఎన్ని నెలలు పడుతుంది? మనం కరెక్ట్గా విత్తనానికి వదులుకోవాలంటే మనం 60 రోజులకు తయారైపోద్ది కాయ పండి కానిసి. 60 రోజులకి. ఇప్పుడు మన కోత కనుకో నెలకు 30 రోజులకు వచ్చేసింది. ఇంకో 30 రోజులు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది చేలో. ఓకే. అంటే ఈ పూత నేమో 6 నెలలకు వస్తుంది ముందు. 6 నెలల తర్వాత నుంచి కాయకు ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా ఉండాలి. 6 నెలలు 7 నెలలకు మనకు తోటలో విత్తనాలు కాయలు మొదటి పంట తీసుకోవచ్చు. 7 నెలలు అయిపోయిన తర్వాత 8 నెలలు మేము తీసేస్తాం తోట నుంచి. తీసేసి మళ్ళీ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు మళ్ళీ మొలకలు పెడతాం. మీరు పెంటపోగ తోలి తోలి మళ్ళీ మొలకలు పెడతాం. ఇప్పుడు తెలంగాణ కానీ రాయలసీమలో కానీ అవసరంలా 10 అడుగులు ఎడం పెట్టుకుని మన గ్యాప్ గేదెల ఎరువు మరి పశువుల ఎరువు లేదా మన గొర్రెల ఎరువు అంటే ఇప్పుడు వాళ్ళ ఎరువు వేసుకుంటే చెట్టుకో 2 తట్టలు వేసుకుంటే 4 సంవత్సరాలు పాటు ఉంచుకోవచ్చు. ఇక్కడ మొలకలు తీసేసి ఉల్లిపాయ వేస్తాం. ఉల్లిపాయ తీసేసి పసుపు కందం అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటాం. పూల తోటలో చక్కెర గేలి కానీ కప్పూర పూల తోటలో శామించి చాలా రకాలు వేస్తారు ఇక్కడ. ఇప్పుడు అవి టైం అయిపోయింది. ఇప్పుడు ఇక ఈ కొంతమంది రైతులు ఇది తీసేసి శామి తోట వేస్తారు. నేనే వేస్తా శామి తోట. అక్కడ చేను ఉంది. నేను కూడా శామితో 1 ఎకరం వేస్తాను. కడిమి లంక నుంచి తెచ్చి ఇత్తనం వేస్తాం. మునగ సాగు తక్కువ శ్రమ అంటారు. అంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకనంటే తక్కువ శ్రమ అనేది మనకి తక్కువ బలంతో అయిపోయింది. అంటే ఎట్లాగంటే మనం పెట్టిన దగ్గర నుంచి మొక్క ఒక ట్రాక్టర్ పెట్టి తోసేస్తాం కట్టలో. ట్రాక్టర్ పెట్టి తోయిపోయినా పారలు పెట్టి లక్కుంటాం. ఒకసారి పైరు వేసుకోవచ్చు. టమాటాలు కానీ బీరలు కానీ దోసలు కానీ ఏదో వేసుకుంటే ఏం జరిగిందంటే మన ఖర్చులకు వస్తూ ఉంటాయి డబ్బులు పెట్టుబడికి. అలా ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ ములలు అనేది ఎకరం వేసుకుంటే దానివల్ల మంచి ఆదాయం ఉంది. అరెకరం నుంచి ఎకరం కానీ అనుభవం. ఇప్పుడు 7 ఎకరం వేసాను కాసిందనుకో ముందు నాడికి ఎక్కువ వేసుకోవచ్చు. ఒక్కసారి వేసి అనుభవం లేకుండా దండ పడతాం రైతులవి. హైదరాబాద్లో నీ చెప్పిన అతను ఇప్పుడు 4 ఎకరాలు వేసాడు ఇత్తనం 40 ఎకరం వేస్తాను అంటున్నాడు ఈ సంవత్సరం. అంత దిగుబడి అంత పండింది అన్నాడు పంట. 40 ఎకరాలు. ఇప్పుడు మీరు ఈ విత్తనం అంటున్నారు కదా, మీరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర పండే ఒక రకం అంటూ ఉంటది. అది ఇదే రకం. ఇది PK1. ఈ విత్తనం పేరు PK1. ఈ PK1 అనేది
గుత్తులు పడిద్ది, ఇలా పడిద్ది చూడండి. సరే. పీకెట్ 2 ఏం జరిగింది అంటే ఒక్కాయ కాసిద్ది, పొడుగుంటుంది కానీ ఒక్కాయ కాసిద్ది. ఇది అట్లా కాదు, గుత్తులు పడిపోయింది. ఓకే, అంటే దీని ఏమో గుత్తుల స్వభావం. దాన్ని ఏమన్నా పీకెట్ 2 ఏమన్నా ఒక్కాయ పడిద్ది, పొడుగ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇంతే ఇట్లా లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. కాయ పొడుగ్గా ఉంటే ఎక్స్పర్ట్ మనకి ఏతన ఇద్ది. ఇది అనుకో బస్తా ఎదురుబడేసి ఎక్కడికైనా పంపించుకోవచ్చు, మద్రాసు కూడా వెళ్తాయి. ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక రైతు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా బాగుంటుంది, అవకాశం బాగుంటుంది మనకి. ఇది బాగుంటుంది అన్ని పంటలకు. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వేసుకోవడం మంచిది. మనం ఒకవేళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొట్టు బుట్టు ఉందనుకో, కాయ 3 రూపాయలు అమ్ముకున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి. లచ్చకాయ కాస్తే 3 లక్షల రూపాయలు వస్తుంది. 50,000 కాసినా బోల్డ్ డబ్బులు వస్తాయి. డ్యామేజ్ అనేది ఏముండదు. దీనికి మందులు కూడా తక్కువ. ఇక ఆవు పంచం లాంటిది తయారు చేసి కొట్టుకుంటే అసలు మందులు అవసరంలా. ఇప్పుడు మీరున్నారు, మీరు చేస్తున్న సాగులో అంటే నీటి సౌలభ్యం ఎట్లుంది, నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలి? నీళ్ళు ఇక్కడ దీనికి 15 రోజులకు వస్తాడే సాల్. ఈ సాళ్ళు ఉన్నాయా, ఈ సాళ్ళు అమ్మడం మనం 15 రోజులకు ఒకసారి వదిలేస్తాం. ఈ 15 రోజులకు ఒకసారి వదిలేస్తే సరిపోద్ది తేమ. దీనికల్లా మనం ఏం చేయాలంటే శ్రీరామ్ లైన్ దగ్గర నుంచే వాటర్ అవసరం, కాయ బండి కాడి నుంచి. తర్వాత అవసరంలా. ఓకే, తర్వాత అవసరం నెవి దగ్గర నుంచి కాయ ఊరతానికి. ఇది ఈ నేల అంటే ఇది బలంగాల భూములు. ఒక అరటి తోటకి, కందకి, పశువుకి బాగా సెట్ అయ్యిద్ది. ఉల్లిపాయకి, చిల్లరపాయలు పూల తోటలకి బాగా సెట్ అయ్యిద్ది. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి మునగ సాగు చేస్తున్నారు కదా, అంటే ఇందులో మెయిన్ మనం పంటలలో మనం పంట కాపాడుకున్నదంటే చీడపీడల సమస్య ఎక్కువ. ఇందులో ఎట్లా ఉంటుంది, పురుగు సమస్య ఎట్లా ఉంటుంది? పురుగు సమస్య కొంతమంది ఏం చేస్తారంటే ఆవు పంచం. ఇప్పుడు నేను విత్తనం తయారు చేయాలంటే ఆవు పంచం ఒక 5 కిలోలు, ఆవు పేడ ఒక 5 కిలోలు, శనగపిండి 2 కిలోలు, బెల్లం ఒక 2 కిలోలు, పుట్టమట్టి 1 కిలో, కెమికల్స్ లేకుండా కాయ బాగా నీట్గా ఉంటుంది, కూర కూడా రుచిగా ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే ఒక రమ్ము పోస్తాను, అక్కడ 2 రమ్ములు. ఓకే, ఆ రమ్ములు పోసి ఆ రమ్ముల్లో మనం పొద్దున పూట మాపడ చేను కాడికి వచ్చినప్పుడు తిప్పుతాం. 15 రోజుల్లో తయారైద్ది. 15 రోజుల్లో తయారైనప్పుడు ఏం చేస్తామంటే మనం ట్యాంకీ పెట్టి తగిలించుకుని పవర్ స్పేర్ లాంటివి తగిలించి కొట్టుతాం చెట్లకి. చెట్లు సన్న పురుగు కూడా చచ్చిపోద్ది. ఓకే, అంటే ఏమేమి పురుగులు వస్తాయి దీనికి? దీనికి ఎక్కువ తెల్ల పురుగు, చిన్న పురుగులు వస్తాయి దానికి. అది ఎక్కువగా ఉందనుకయ్యా ఆర్తి నౌకను మాత్రం ఒకసారి 2 సార్లు కొట్టుకోవాల్సింది. దీనికి అలిం కావాలన్నప్పుడు కొట్టుకోవాల్సింది. అది దీనికి అలిం అయితే 90 పాళ్ళు ఇంకొక పని కూడా చేయొచ్చు. ఆర్తి నౌకాన్ని కొట్టుకోకుండా కూడా యాభనాన్ని కొట్టుకోవచ్చు. మన మందులు కాకుండా పండించుకోవాలంటే యాభనాన్ని కొట్టుకోవచ్చు. యాభనూనె ట్యాంకీకి 40 ml వేసుకుని కొట్టుకుంటే పురుగు చచ్చిపోద్ది. శివారెడ్డి గారు, అంటే ఇప్పుడు మనము కొన్ని సేంద్రియ ద్రావణాల గురించి మాట్లాడుకున్నాం, వేప నూనెలు ఇవి. అవును. అయితే దీంట్లో మామూలు ఇతర పంటలకు వచ్చినట్టు వేరుకుళ్ళు కానీ ఈ ఇంకేమైనా కీటకాలు ఏమైనా ఉంటాయి? ఏరుకుళ్ళు యాపిండి కనుక వేస్తే ఏరుకిళ్ళు గోరుకుళ్ళు ఏమి రాదు. అంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? యాపిండి మనం కట్టలు వేసేటప్పుడు మొక్క 40 రోజులు అయిన తర్వాత ఎకరానికి ఒక 100 కట్ట యాపిండి వేసుకుంటే, యాపిండిగా ఒక 100 కిలోలు, ఆంధ్రపిండి ఒక 100 కిలోలు కనుక వేసుకుంటే ఇంకేం బలం అవసరం మనకి. అయితే మనకు ఇందులో దిగుబడి తగ్గుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎట్లా తగ్గుతుంది ఒకవేళ తగ్గితే? మనం చేసే దిగుబడి తగ్గుతాం అంటే రైతు దగ్గరే ఉంటుంది. రైతు పొజిషన్ కనుక చేసుకుంటే దిగుబడి తగ్గదు. దీన్ని చక్కగా ఎరువులు వేసుకుంటా భోజన పసిపిల్లలాగా పెంచుకుంటే తగ్గదు. ఇక వాతావరణం అనుకూలించకపోతే తగ్గిద్ది. అంటే ఎట్లా వాతావరణం అనుకూలించకపోవడం అంటే ఎట్లుంటది? వాతావరణం అనుకూలించకపోతాం అంటే మనకి గాలి తోలుతాము, మరి వర్షాలు కురిసినప్పుడు ఏం జరిగింది అంటే ఈ పూత రాలిపోద్ది. ఈ గెల ఉంచవా ఈ రాలిపోయినప్పుడు ఆటోమేటిక్గా కాపు తగ్గిపోద్ది. ఓహో, ఈ మెయిన్ ఈ పూత సమయంలో వానలు అవి రావు. ఇక చూడండి దీని ఎన్ని ఉన్నాయో, ఇదంతా మనకి కాయ తయారైద్ది. ఇదంతా కాయ తయారైద్ది. ఇదంతా కాయ తయారైద్ది. దీనికి మనకు గాలి వాన లేకుండా ఉంటే ఇదంతా కాయ పడింది అనుకో, చెట్టు ఆగదు, అసలుకి ఆగదు, అంత కాపు పడుద్ది. ఒకవేళ ఇప్పుడు మనము పంట పూత దశలో కాకుండా మంచి పిందె దశలో ఉంది, మొదటి పిందె దశలో, ఆ టైంలో ఎక్కువ వర్షాలు పడితే దాని ప్రభావం ఎట్లా? దాని ప్రభావం ఏముంది, మనకు ఎక్కువ వర్షం పడింది అనుకయ్యా కొద్దిగా మనం దానికి మందులు ఉండే ఇయ్యాల. ఈ కత్తి ట్యాంకీ కనుక స్పేర్ చేసుకుంటే మనం ఆరిపోద్ది తొందరగా భూమి. ఈ ఆంధ్రపిండి యాపిండి లాంటిది మన భూమి చల్లుకున్నాం అనుకో తొందర లాగేసిద్ది. ఏముండదు, భూమి తొందర లాగేసిద్ది. అంటే ఇప్పుడు ఎప్పుడు నేలను తడి పెట్టాలన్నా ఎట్లా? ఈ నీళ్ళు మా పొలం పెద్ద నీళ్ళు అవసరం 15 రోజులకు ఒకసారి పెడితే సరిపోద్ది. ఈ భూమి నల్ల భూములు కదా, 15 రోజులు అవసరం లేదు. మిగతా సేమ్ మన మొక్కలు ఎలా పెట్టుకోవాలా,
మొక్కలు. అంటే ఇప్పుడు ఈడ మొక్కకు ఎంత దూరం ఉంది? మొక్కకి మీ ఇక్కడ మా ఏరియాలో 2.5 గజాలు ఉంటుంది. 2-3 సంవత్సరాలు ఉంచుకునే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని 9 అడుగులు 10 అడుగులు పెట్టుకోవాలా, 3 బాతికి పెట్టుకోవాలా. 3 బాతికి పెట్టుకుంటే లైన్ అయ్యిద్ది. లైన్ అయితే ఒక ఎకరానికి ఇప్పుడు మనము ఇట్లా పెట్టుకుంటే ఈ పద్ధతిలో ఎన్ని మొక్కలు పడతాయి? ఈ మొక్కలు ఇలా పెట్టుకుంటే మనకి ఎకరానికి 10 మొక్క పైన పడుద్ది. ఓకే, అంటే ఇప్పుడు మనం మునగ పంటను చూసుకుంటే ఎన్ని రకాలుగా దీంట్లో దిగుబడి తీసుకోవచ్చు? ఎన్ని రకాలుగా ఇత్తనం అమ్ముకోవచ్చు, కాయలు అమ్ముకోవచ్చు. కాయలు ఇవాళ వచ్చి కిలో వచ్చి మనకు దాదాపు 50 రూపాయలు ఉంది. కోతకి ఎకరానికి వచ్చి 4 క్వింటాలు దిగినా వారానికి ఒకసారి కోసుకోవచ్చు. మంచి ఆదాయం వస్తాయి. ఇత్తులు కూడా విత్తనాలు ఆయిల్ కూడా పోతాయి. 1200 దగ్గర నుంచి ఆయిల్ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వేసుకుంటారు. హోమియోపతి ముందులో పోయింది. ఓహో, ఇది అట్లా ఇప్పుడు మనం పంపిస్తాం. ఎన్ని మనం మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మొదలు పెట్టిరో మునగ సాగు, మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మార్కెట్ బాగుంటుంది రైతుకి. ఎటున్నా పంటను అమ్ముకోవడం అయితే ఒక విధానం ఉంటుంది. మీరు మొదట ఎట్లా ఫేస్ చేసిరు, దాన్ని ఎట్లా క్రియేట్ చేసుకున్నారు? ఇప్పుడు మార్కెట్ అమ్ముకోవడం అంటే మనకి ఇక్కడ మద్రాసు బోకరేజీలు ఉంటారు, ఇక్కడే కొని వేసి మనకి ఎత్తేస్తారు లోళ్ళు. లేదు మనం ఇక్కడ అమ్ముకోవాలంటే విజయవాడలో వస్తారు మార్కెట్ వాళ్ళు. విజయవాడ ఆటోలు వేసుకొని చేసుకెళ్ళిపోతారు. పొద్దున పూట అయితే కాయలు కూడా తీసే పని, మనం కోస్తా ఉంటారు తీసే పని. పొద్దున పూట 8-9 కోయటం అయిపోయింది కాయలు. పొద్దున్నే కోయాలి, పొద్దున్న కోసేస్తాం. 6 మొదలు పెట్టుకుని ఇక్కడ మార్కెట్ కి అనుగుణాలు మార్కెట్ 10 వెళ్ళిపోతాయి. మద్రాసు అనుకో తెల్లారి మార్కెట్కి వెళ్తాయి. మీరు 5 ఎకరాలు వేసిర్రు, 5,000 100 బస్తాయి ఇది కోతకి. మేమేం చేస్తాం అంటే కుర్చు కాయంతా కోసేసి మార్కెట్ కాటాలు ఎక్కేసి కథమైన ఇత్తులో చేస్తాను నేను మొత్తం. అయితే ఇప్పుడు మీరు ఒక దిక్కు మార్కెట్కి వేస్తారు, ఒక దిక్కు విత్తనం. అవును. ఈ మార్కెట్లో ఎంత వచ్చినాయి, ఇప్పుడు దీంట్లో ఎంత వస్తుంది? ఇది మనం విత్తనం అంత అయిపోతే మనం చెప్పగలుగుతాం. అంచనా ఇంతకు ముందు అన్న అనుభవం ఇంతవరకు ముందులో ఉండే అనుభవం ఎకరానికి 1,00,000 గ్యారెంటీకి వస్తాయి. ఖచ్చితంగా గ్యారెంటీకి వస్తే ఒక 70,000 పోయినా ఒక 70,000 మిగులుతాయి రైతుకి. అంటే మీ పెట్టుబడి ఎంత? మా పెట్టుబడి కోతలు కానీ కూలి కానీ దుక్కులు కానీ కట్టరు కానీ ఎకరానికి 70,000 రూపాయలు అయిపోద్ది. రావడం 1,00,000 వస్తాయి, 70,000 మిగులుతాయి. దాని మీద రైతులు పోతాం ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు దీంతో మనము ఈ మునగ పొడి చేస్తారు కొంతమంది. ఈ మొలక పొడి అనేది ఆకు ఇక్కడ గన్నవరంలో ఫ్యాక్టరీ ఉంది. కిలో వచ్చి ఆకు పొడి 150 రూపాయలకి మన దగ్గర తీసుకుంటారు. కిలో పొడి తీసుకుని మనం చేసుకుంటే పచ్చా కూడా కొంటారు. ఇది మనకంటే కూడా తిరుపతి ఎక్కువ తింటారు. తిరుపతిలో మద్రాసు తిరుపతి ఎక్కువ తింటారు. అంటే ఆకు నమ్ముకోవచ్చు, విత్తనాలు మన దగ్గర కొనపోయినా ఈ హోమియోపతి మాట్లాడు కొంటాడు. కిలో 20 రూపాయలు 1200 చేసి. అట్లా కూడా ఉంది. విత్తనాలుగా అమ్ముకోవాలని ఏం లేదు. మనం ఎన్ని విత్తనాలు అడగపోతే హోమియోపతి ముందు వాళ్ళు కొంటారు గ్యారంటీగా. అయితే ఇప్పుడు మనము కొత్తగా ఇప్పుడు ఎందుకంటే కొన్ని పంటలల్లో నష్టాలు వస్తుంటాయి. ఇప్పుడు మునగ చూస్తే చాలా వరకు ఏంటంటే కొద్దిగా లాభదాయకం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మునగ పెడితే కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మనం కొత్తగా చేను వేయాలనుకున్నప్పుడు 9 అడుగులు 10 అడుగులకు ఒక మొక్క వేసుకోవాలా. సాలు 10 అడుగులకి ఒక సాలు తోలుకుని సాల్లో పెట్టుకోవాలా. మొక్కకి 6 అడుగులు పెట్టుకోవాలా. అప్పుడు మధ్యలో టమాటో బీరలో దోసలో వేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది. 3 నెలల్లోపు మనకు ఆదాయం వస్తుంది. ఆదాయంతో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది చీడపీడల్ని కూడా ఆపుతుంది, పంటలకు రక్షణ కూడా అంటారు. ఎందుకంటే మనం కొంతమంది చూస్తే ఈ బార్డర్లు వేసుకుంటారు చుట్టూ. నేను చూసాను కంచె పొలాలు వేసుకుంటారు. నిమ్మ తోటలు వేసి నిమ్మ తోట చుట్టూ కూడా పెట్టారు. ప్రతి ఒక్క చేను చుట్టూ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మేకలకి గొర్రెలకి ఆకుకోసి వేసుకోవచ్చు. 1 కిలో ఆకు అయితే గొర్రెకి సరిపోద్ది. పారం పెట్టిన రోజుకి ఆహారం సరిపోద్ది. కిలో ఆకు అయితే గొర్రెకి కానీ మేక కానీ సరిపోద్ది. అట్లా దానా కూడా కోసుకోవచ్చు. ఒక 4 ఎకరాలు వేసుకున్నాం అనుకో, ఒక 1000 గొర్రెకి మన మేత 1 నెల రోజులు వస్తుంది గట్టిగా ఎండాకాలం. అట్లా పెట్టుకోవచ్చు. అన్ని పశువులు పొలాలు పెట్టుకున్న కోళ్ళు కూడా. ఒక అతను రాయలసీమ అతను కోళ్ళు పెంచి ఒక 2 ఎకరాలు నాటుకోళ్ళు పెంచి చుట్టూ తేగేసేసి మొలక తోటలో కోళ్ళు వదిలేసాడు. నాటుకోళ్ళు మొత్తం నాటుకోళ్ళు వదిలేస్తే అయ్యా ఇక తిరుగుతూ ఉంటాయి. ఓపెన్ నాటుకోళ్ళు అంటే జాతి 4,000 5,000 అట్లా సిమెంట్ పెట్టాడు. అట్లా పెట్టుకోవచ్చు. కుందేళ్ళకు కూడా వేసుకోవచ్చు. కుందేలకు అంటే మనము పంట వరకే కాకుండా అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. జీవాల పెంపకం చేసినా కూడా మునగాకు మంచిది అన్నిటికీ. అంటే ఎటు తిరిగి పూర్తిగా అయితే లాభదాయకమైన పంట, మంచి ఆదాయం వస్తుంది. ఇది దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. దండగ అనేది రాదు. మునగ తోట దండగ అనేది రాదు. ఈ మిరపలో పత్తి వేస్తున్నాము,
తెగులు పడింది అనుకో ఇంకో గోయింది రైతు అయిపోతున్నాయి అంతే. ఇది అనుకో ఒక ఒలి పోయిన కాపు రెండో వేలైనా కాసిద్ది, డబ్బులు వస్తాయి మనకు అమ్ముకోవడానికి. ఇది లేదు కత్తి ఓపుకుంది అనుకో మనకి రోడ్డు మీద పెట్టిన కాయను 6 రూపాయలు అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. ఏ కాయ కోసుకెళ్ళాం అనుకో 6 రూపాయలు అమ్ముకున్న 4 వేలు వస్తాయి. 4 వేలు వస్తాయి. మన బండి మీద పెట్టుకుని బజార్లోనే అమ్ముకోవచ్చు దీన్ని. అంటే చివరాక రైతు ఒకవేళ దళారులతో పోకుండా రైతు మార్కెట్కి వెళ్ళి కూడా అమ్ముకోవచ్చు మనం. మంచి అవకాశం ఇది, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ములక్కాయ ప్రతి ఒక్కరు కొంటారు. నువ్వు రోడ్డు మీద పెట్టినా 2 గంటలు అయిపోతాయి కాయలు. అంతే. మార్కెట్లో 10 రూపాయలు అమ్ముతున్నారు, మన 5 రూపాయలకి దండగలేదు మనకి. ఎటు తిరిగి 3 రూపాయల నుంచి అమ్ముకోవచ్చు. 2 రూపాయలు అమ్ముకున్నా దండగలేదు ములక్కాయ. 2 రూపాయలు అమ్ముకున్నావు ఏ కాయ కోసుకుని 2 వేలు వస్తాయి. నీకు 2 వేల రూపాయలు ఏ పంటకు వస్తున్నాయి? బండి మీద పెట్టుకెళ్తే 2 వేల రూపాయలు వస్తాయి ఒక పూటకి, అమ్ముకోవచ్చు. అసలు మనం అనేది రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కాతి కొత్తేసుకుని ఏ పంటని సరే మార్కెట్లో అమ్ముకోవాలా. అదే అదే మీరు ఎందుకంటే రైతులది ముఖ్యంగా అమ్ముకుంటే మనకు కొనే వాళ్ళకి బాగుంటుంది, తినే వాళ్ళకి బాగుంటుంది, మనకి రైతులు డబ్బులు వస్తాయి. దళారుల చేతులు వేస్తే ఏముంది మనకి? వాళ్ళు దళారులు ఏమైనా 10 రూపాయలు అమ్ముతారో కొనేవాడికి కూడా కష్టం. ఇప్పుడు మనం 4 రూపాయలకి ఇచ్చామనుకో వాళ్ళు సంతోషంగా పోతారు. 4 కాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి ఉద్యోగస్తులు చిన్న చిన్న వాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా అలా కూడా చేసుకోవచ్చు. మనం అలా కూడా చేసుకోవచ్చు. అన్ని అందాల ఉపాయం ఉంది దీనివల్ల. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ అనుభవాలు మాకు నిజంగా చాలామంది యువ రైతులకు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలామంది కొన్ని పంటలు పెట్టేసి చేతులు లాసిపోయారు, చాలా మంది లాసిపోయారు. అట్లా కాకుండా కూడా ప్రతి ఒక్క రైతు కూడా కొన్ని పైర్లు వేసుకుని మనం అమ్ముకోవాలా సిగ్గు లేకుండా. చదువుకుని కూరళ్ళు ఉన్నారు వేసిన వాళ్ళు, మన ఆడుకో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారులా. మన భూములు ఉండే తల్లిదండ్రులు సంబంధించిన భూములు పంట పండించుకోండి, బండి అమ్ముకోండి, మనకు తప్పులేదు. మన వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నాళ్ళే అనుకోవద్దు. కాకరలు కానీ దోసలు కానీ బెండలు కానీ ఏ కూరగాయ అమ్ముకున్నా ఒకటి మీద ఆధారపడకూడదు మన రైతుమే. ధన్యవాదాలండి మీ అనుభవాలు మాకు చెప్పినందుకు. ఇది శివారెడ్డి గారి మునగ సాగు అనుభవాలు.